ఆల్మోస్ట్ ప్రచార కార్యక్రమం పూర్తయింది. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం అయితే జరిగింది. భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. సామధాన దండోపాయాలు సాధ్యమైనంత వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం నాయకులు చేసినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేశారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల దగ్గర నుంచి పార్టీ కేడర్ కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ గుర్తులను ప్రచారం చేసుకోవటం, లేకపోతే వాళ్ళ యొక్క విధానాలను ప్రచారం చేసుకోవటం, పెద్ద పెద్ద మీటింగ్లకు జనాలను తరలించటం, ర్యాలీలకి జనాలను తరలించడం, పెద్ద ఎత్తున వాళ్ళు పాల్గొనేటట్టు చేయటం, బల ప్రదర్శన చేయటం, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానిపైన ప్రజలు ఒక్కొక్క అంచనాకు వచ్చే విధంగా ఎవరి వంతు ప్రయత్నాలు వాళ్ళు చేశారు. భారీగా ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఈసారి విషయం ఏంటంటే చాలా రోజులు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అది ఒక రకంగా అభ్యర్థులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఆర్థిక పరంగా ఆలోచించుకుంటే ఈ సభలు నిర్వహించడానికి, ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి, ఇంతమంది కార్యకర్తలను ఇన్ని రోజులు మెయింటైన్ చేయడానికి రాజకీయ పార్టీల నాయకులకి, ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకి, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులకి గత ఎన్నికలతో పోల్చుకుంటే ఖర్చు రెట్టింపైందనే చెప్పుకోవాలి. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అంటే చాలా కాస్ట్లీ ఎన్నికలు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. బాగా ధనవంతులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వ్యాపారాలు, బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళంతా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు కాబట్టి ఒకళ్ళపైన ఒకళ్ళు పోటీలు పడి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే జరుగుతుంది. ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమం ఒక ఎత్తు అయితే, ఈ 2 రోజులు ఎలక్షన్ కమిషన్ ఒక పక్కన డబ్బులు బయటకు వస్తే పట్టుకుంటుంది. సమాచారం వస్తే వాళ్ళు పట్టుకుంటారు, సమాచారం లేకుండా వాళ్ళు ఏం పట్టుకుంటారు? మద్యం సీసాలు దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నాయి, బంగారం దొరుకుతుంది, గిఫ్ట్ల రూపంలో పంచుదామంటే పట్టుకుంటున్నారు. ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నా, పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం రకరకాల రూపాల్లో ప్రధానంగా డబ్బులు పంపిణీ దానికి తెరలించినట్టు కనబడుతుంది. చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే మొదలుపెట్టారు. కేవలం ఒక్కరోజు వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి మధ్యలో ఇవాళ శనివారం, ఆదివారం పోతే సోమవారం ఎలక్షన్. కాబట్టి ఏంటంటే గెలుపుని నిర్ణయించేటువంటి అవకాశాలు 1% కానీ 2% కానీ, అంటే ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయిపోతారు ఏ పార్టీకి ఓటేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ డబ్బులు ఎంత ప్రభావం చూపిస్తాయి ఏంటి అనేది తెలియదు, కానీ ఓడిపోతామేమో అనే భయంతో గెలవటం కోసం ఈ ప్రలోభాలకు తెరలేపుతారు. కాబట్టి ఏంటంటే ఎన్నికలు ఈ 2 రోజులు కొన్ని నియోజకవర్గాల్లో అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ఎక్కువ డబ్బులు పంచుతారని ఆశించారు, కానీ మరి ఇంకా తెలుస్తుంది. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి తెలియట్లేదు. ఇక ఇవాళ రేపట్లో తెలుస్తుంది. ఈ డబ్బులు పంచటం, డబ్బులతో ఓట్లు కొనటం, ఓట్లకు అమ్ముడు పోవటం ఇదంతా తప్పు, ఇదంతా సరైనది కాదు. కాకపోతే దీన్ని ఎవరు ఆపలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం నేరంగా భావించేవాళ్ళు, ఎన్నికల్లో ఓటేయడానికి డబ్బు తీసుకోవడం కూడా చాలా పెద్ద నేరంగా భావించేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు, మళ్ళీ తర్వాత ఆ డబ్బులు సంపాదించుకుంటున్నారు, అదే ప్రజల యొక్క వనరులను దోచుకుంటున్నారు, అదే ప్రజలకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ అలవాటైపోయారు జనాలు కూడా, ప్రజలు కూడా, ఓటర్లు కూడా ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే అడిగి తీసుకునేంత స్థాయికి దిగజారిపోయారు. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ డబ్బుల యొక్క ప్రభావం కూడా ఎన్నికలపైన ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనికి పొట్టాపొట్టిగా ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళెంత పంచితే వీళ్ళెంత పంచాలని చెప్పి పోటీలు పడి డబ్బులు పంచుతున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు. ఇది దుష్ట సాంప్రదాయమే కావచ్చు, అప్రజాస్వామికం కావచ్చు, నైతికత కాకపోవచ్చు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం తప్ప మనం చెప్పిన ఎవరు వినేటువంటి పరిస్థితి కూడా లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.